వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శ్రీతరస్మి. భూలాభం భూమిపుత్ర సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రైరిభయశమనం భార్గవశౌర్యమార్కి. దీర్ఘాయుసైంహికేయ విపులతరైష కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. హరి ఓం. ఫిబ్రవరి 10వ తారీఖు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున మాఘమాసం బహుళపక్షం అష్టమి తిథి పగలు 7:27 వరకు ఉన్నది. మంగళవారం విశాఖ నక్షత్రం పగలు 7:54 వరకు ఉన్నది. ధ్రువయోగం రాత్రి తెల్లవారితే 1:39 వరకు. కౌలవకరణం పగలు 7:27 వరకు ఉన్నది. తదుపరి తైతుల కరణం రాత్రి 8:43 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 12:23 నుంచి 2:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం పూట 8:56 లగాయతు 9:42 వరకు ఉన్నది. రెండవ మారు దుర్ముహూర్తం రాత్రి 11:06 నుంచి 11:52 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 11:10 నుంచి 12:58 వరకు ఉన్నది. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:39కి, సూర్యాస్తమయం 6:04కి. ఇంకా ఈ రోజున శుభ సమయం మధ్యాహ్నం 12:41 ఏదైనా దైనందిన కార్యక్రమాల నిమిత్తంగా ప్రారంభాలకి బాగున్నది. ఇవాళ రోజున స్వాధ్యాయం. ఈ రోజున గ్రహ సంచారం మనం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు వక్రించి సంచారం, సింహంలో కేతువు, అట్లాగే వృశ్చికంలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, మిథునంలో బుధ శుక్ర రాహువులు, మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు. గోచార రీత్యా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక విషయాలన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. అయితే ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొంత ఆటంకాలు రావడం, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైనందిన కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, విదేశీ ప్రయత్నాలు, అట్లాగే ఉద్యోగ వ్యాపార అంశాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, అన్ని రకాల పనుల్లోనూ కూడా ఈ సప్తమంలో చంద్ర సంచారం వల్ల మంచి కార్యానుకూలత కలుగుతూ ఉన్నది. ద్వితీయంలో గురు సంచారం వల్ల కూడా ఈ యొక్క వాక్ ప్రభావం చేత ఇతరులని ఆకర్షితులను చేసుకుంటూ ఉండడం, మంచి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లాభంలో శని సంచారం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా అందుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో గురుడు, షష్టంలో చంద్ర సంచారం వల్ల శత్రుబాధల నుండి మంచి ఉపశమనం కలుగుతుందండి. మార్గ మధ్యలో అనేక ఆటంకాలు ఉన్నా, ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా పనుల్లో సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయ్యే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఈ బంధువర్గం నుండి సహకారం లభించడం, రుణ సమస్యల నుండి నెమ్మదిగా బయటపడటం అనేది కూడా చూస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల దూర ప్రదేశాల్లో నివాస ప్రయత్నాలు, అంటే విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలలో కార్యానుకూలత ఉన్నది. వ్యాపారాన్ని విస్తరింపజేయడం, నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చతుర్థంలో చంద్రుడు, షష్టంలో రవికుజుల యొక్క సంచారం వల్ల మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది. కుటుంబ వర్గాల యొక్క సహకారం తక్కువగా లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగంలో, వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మంచి స్థితిగతులు లభిస్తూ ఉంటాయి. ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మీకు రావాల్సినటువంటి పాత బకాయిలన్నింటినీ కూడా వసూలు చేసుకోగలుగుతూ ఉంటారు. పట్టుదలతో వ్యవహరిస్తారు.
బంధువర్గంలో ఉన్నటువంటి శత్రువులు, విరోధులు అందరూ కూడా తగ్గిపోతూ ఉంటారు. వారు మీకు అండగా నిలుస్తూ ఉంటారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి పంచమంలో రవికుజులు, తృతీయంలో చంద్ర సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. సంతానం యొక్క విద్య, వైద్య విషయాలలో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, విదేశీ ప్రయత్నాలు, ఇతరత్ర అంశాలన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. దశమంలో గురు సంచారం వల్ల వృత్తిలో మడుగు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పంచమంలో శుక్రుడు, ద్వితీయంలో చంద్ర సంచారం. విద్యా విషయంలో మంచి అనుకూలత ఉన్నదండి. విద్యా వ్యాసంగాలు బాగుంటాయి. అట్లాగే సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీకు మంచి ఆనందం కలుగుతూ ఉంటుంది. వారి విద్యలో అభివృద్ధి సాధిస్తూ ఉండటం, ఉద్యోగ ప్రయత్నాలను కూడా కార్యానుకూలత పొందటం, అవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా సుఖవంతమైన జీవనాన్ని కోరుకుంటూ ఉంటారు. భాగ్యంలో గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. పితరార్జిత నిమిత్తంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. తోబుట్టువులతో ఉన్న ఆస్తి వివాదాలన్నీ కూడా సర్దుకుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పట్టుదలతో వెనకడుగు వేయకుండా చాలా అధికంగా శ్రమిస్తూ ఉంటారు. జన్మంలో చంద్రుడు, తృతీయంలో రవికుజుడు, చతుర్థంలో శుక్రుడు బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నారు. గృహ విషయాలన్నీ కూడా బాహాటమైపోతూ ఉంటాయి. దానివల్ల ఇతరులు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ చాలా ధైర్యంగా వాటిలన్నింటినీ కూడా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. సమస్యల్ని పరిష్కరిస్తారు. ఉన్న దాంట్లో మనం ఎలా ఆనందంగా బతకాలి, ఉన్న దాంట్లో మనం ఎలా కాలాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త అవకాశాలు చేజెక్కించుకోవాలి అనే దానిపైన దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. అట్లాగే ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది. సకాలంలో భోజనం చేస్తూ ఉంటారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. శుభకార్యాల నిమిత్తంగా చేసే ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు చూస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సప్తమంలో గురుడు, వ్యయంలో చంద్ర సంచారం రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్యా విషయాలు బాగుంటాయి. అట్లాగే గృహంలో శుభకార్యాల నిమిత్తంగా చేసే ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత ఉన్నది. వివాహాది ప్రయత్నాల్లో మంచి అనుకూలత ఉన్నది. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఖర్చులు కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే గతంలో కొన్ని సరైనటువంటి ప్లానింగ్ చేయకపోవటం, వ్యవస్థ చేయకపోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్పడటం, వాటికి ఇప్పుడు చింతించడం అనేది కూడా జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో శుక్రబుధులు, షష్ఠంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే లాభంలో ఉన్నటువంటి చంద్రుడు అంతాను కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నారు. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వంటివి కూడా వస్తూ ఉంటాయి. ద్వితీయంలో ఉన్నటువంటి ఈ రాహు యొక్క, శుక్రుడి యొక్క సంచారం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తప్పుదోవలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పటికీ కొన్ని పెట్టుబడుల విషయంలో తప్పుదోవలో ప్రయాణించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. జన్మంలో రవికుజులు, షష్ఠంలో గురు సంచారం వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, పంచమంలో ఉన్న గురు సంచారం, వృత్తి విషయాలన్నీ బాగుంటాయి. వృత్తిలో బాగా రాణిస్తారు. మంచి కీర్తి, పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. లాభం బాగా ఉన్నది. ఇక్కడ గురుడు పంచమంలో ఉండటం, అట్లాగే దశమంలో చంద్రుడు ఉండటం, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. అట్లాగే పొదుపు కూడా బాగా చేయగలుగుతూ ఉంటారండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యయంలో రవిసంచారం, దైవానుకూలత బాగా ఉన్నది. ఇష్టదైవాన్ని తరచూ స్మరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శని, భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అన్నీ కూడా ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ లాభంలో రవికుజులు ఉన్నప్పటికీ, మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోలేకపోవటం, బద్ధకంతో కాలక్షేపం చేస్తూ ఉండటం, అంటే ఇవాళ చేసే పని రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని పోస్ట్ పోన్స్ చేయడం వల్ల వచ్చిన మంచి అవకాశం కూడా చేజారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫలానా అప్లికేషను డెడ్లైన్ ఉన్నది, మనం ఫిల్ చేసి పెట్టాలి అనే ఆలోచన లేకుండా లాస్ట్ డే దాకా వెయిట్ చేయడం, అప్పుడేదో టెక్నికల్ ఇష్యూ వచ్చి అది సరిగ్గా అప్లోడ్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు ఈ రాశివారు.
జన్మంలో శని సంచారం వల్ల బాగా లేజీనెస్, లెథార్జిక్ నేచరు, కాలయాపన బాగా చేస్తూ ఉండటం, అశుచిగా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా బాగా ఉంటూ ఉంటాయి. దైవానుకూలత కూడా బాగా తక్కువగా ఉన్నది. రోజు సకాలంలో పని చేసుకుంటూ ఉండటం, ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల మంచి సత్కార్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. లాభాలు కూడా చూడగలుగుతారు. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.